अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం కథాంశం ఎక్కడుందో ఎవరికైనా గుర్తుందండి? ఏ ఒక్కరైనా? ఎందుకంటే నేను పదే పదే చెప్తూ ఉంటాను, చెప్పేవాడు ఎలాగో ప్రిపేర్ అయ్యి వస్తాడు, వినేవాడు కూడా కనీసం 1% ప్రిపేర్ అయ్యి వస్తే మన ఈ గోష్ఠి ప్రయోజనం పూర్తిగా మనము పొందగలుగుతాము. 1925వ సంవత్సరము సుమారు మార్చి నెలలో మనం ఉన్నాం. కథాంశం మెహరాబాద్లో బాబా ఉన్నప్పుడే హడావుడి ఉంటూ ఉండేది, లేకపోతే నిర్జనంగా మారిపోతూ ఉండేది. ప్రభువు తొలిసారి 1923లో మెహరాబాద్లో కాలు పెట్టిన తర్వాత ఫ్లయింగ్ విజిట్స్ అంటే అడుగు పెట్టేవారు, ఒకరోజు ఉండేవారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ 1925వ సంవత్సరం ఆరంభం నుంచి శాశ్వతంగా మకాం ఉండేటువంటి ఏర్పాట్లు మొదలుపెట్టారు. అందుచేత చిన్న చిన్న ఒక టౌన్షిప్ మాదిరిగా జనం కోలాహలం మొదలైంది. ఎంతోమంది దర్శనానికి రావడం పోవడం, అరంగాన్ పిల్లలకు స్కూలు ప్రారంభించడం, హజ్రత్ బాబాజాన్ స్కూల్ అని ఒక స్కూల్ కూడా ప్రారంభించారు. ఈ పిల్లలు వీళ్ళంతా కోలాహలం మొదలయ్యింది. అలాగే ఒక చికిత్సాలయం హాస్పిటల్ నడుపుతూ ఉండేవారు. దానిలో బాబా స్వయంగా సపర్యలు చేస్తూ ఉండేవారు రోగులకు. అందుచేత చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉండేది. అలాగే మస్తులకు, పిచ్చి వాళ్లకు వాళ్ళకు కూడా సంరక్షణ బాధ్యత నెమ్మదిగా మొదలయ్యింది. చాలా కోలాహలంగా ఉంటూ ఉండేది. ఈ పిల్లలను కూడా బాబా ఏం చేశారు, చెడు అలవాట్లను చాలా తొందరగా సహవాసం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. అంటే ఒకడు తప్పు చేస్తూ ఉంటే ఒకడు శుభ్రంగా లేడనుకోండి, చేతులు కడుక్కోకుండా వాడు అన్నం తినేస్తాడు అనుకుందాం. అది మిగిలిన వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు. పిల్లల్లో ఉన్న బలహీనత ఏమిటి? చెడు అలవాట్లు తొందరగా ఒకటిని చూసి ఒకడు నేర్చుకుంటారు. మరి ఆ రోజుల్లో కుల వ్యవస్థ ద్వారానే ఈ అలవాట్లన్నీ ఉంటూ ఉండేవి ఆ రోజులు 1920లో. అందుచేత బాబా ఉన్నత వర్గాల వాళ్ళని వేరే ఒక తరగతి పెట్టారు, ఒక హాస్టల్. పాపం బాగా అట్టడుగున దరిద్రంలో నివసించే వాళ్ళని వేరే పెట్టారు. ఎందుకని? వాళ్ళకు దగ్గరుండి ముడ్డు ఎలా కడుక్కోవాలి, పళ్ళు ఎలా తోముకోవాలి, బట్టలు ఎలా ఉతుక్కోవాలి స్వయంగా బాబా చేసి చూపిస్తూ ఉండేవారు. వాళ్ళ పాయిఖానాలన్నీ బాబాయే శుభ్రం చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. అంటే మనం ఇప్పుడులాగా ఫ్లష్లు అవి లేవండి, గ్రౌండ్ ల్యాబొరేటరీసే. అవి బాబా స్వయంగా శుభ్రం చేస్తూ ఉండేవారు. ఈ పిల్లలు 500 మంది ఈ టౌన్షిప్కి సంబంధించింది బాబా శుభ్రం చేస్తూ ఉండేవారు. మండలి వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉండేవారు. ఇలా నెమ్మదిగా బాబాతో వాళ్ళకి సాన్నిహిత్యం ఇచ్చి ఆ సన్నిధానాన్ని వాళ్ళు ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఆ రోజులు నడుస్తూ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో కూడా చాలా వింతలు జరుగుతూ ఉండేవి. డాక్టర్ కర్కాల్ అని అతను అలోపతిలో డాక్టర్, ఎంబీబీఎస్ఓ ఎండిఓ మనకు తెలియదు, బాగా పెద్దవాడు. వస్తే బాబా చూసేవారు, ఆ పేషెంట్ని చూడు అనేవారు. వాడు చూడగానే బాబా అనేవారు, వీడికి సల్ఫర్ ఇమ్మనేవారు. నేనా డాక్టర్ని ఈయన అనుకునేవాడు. ఇతను ఇచ్చేటువంటి మందు అసలు సూట్ అవ్వదు వీడి రోగానికి, ఎలా పోయి అవాడమంటున్నాడు ఈయన అని తిట్టుకునేవాడు అతను. కానీ బాబాని ఎదిరించలేడు కదా, తక్కువ ఒక డోసుకే తగ్గిపోతూ ఉండేది. నెమ్మదిగా అతను గమనించాడు, ఈయన మామూలు మానవుడు కాదు. ఇలా వైద్యంలో బాబా కల్పించుకుని మామూలు శాస్త్రానికి విరుద్ధమైనటువంటి ప్రిస్క్రిప్షన్ చెబుతూ ఉండేవారు. అది పూర్తిగా పనిచేస్తూ ఉండేది. ఆ డాక్టర్ అప్పుడు గమనించాడు, నేను ఆయనకు అడ్డు వెళ్ళడం శ్రేయస్కరం కాదు, ఆయన మామూలు స్థూల ప్రపంచానికి చెందినటువంటి వైద్యుడు కాదు, అతీతమైనటువంటి శక్తి ఉంది అని అతను గమనించాడు. అతనే బాబాని అడుగుతూ ఉండేవాడు, బాబా ఏ మందు వాడదాము, ఈ రోగానికి వీడికి తగ్గటం లేదు అని. అప్పుడు బాబా మందు సూచిస్తూ ఉండేవాడు. సరే, మనం ఈ వారం కథలోనికి వెళదాం. 1925వ సంవత్సరము ఏప్రిల్ నెల నడుస్తూ ఉంది.
బాబా అన్నారు, పిల్లలందరికీ కాకి యూనిఫారం ఉంటే బాగుంటుంది అన్నారు. ఈ కాకి యూనిఫారం కొనడానికి అంటే ఎంత జాగ్రత్త పడేవారో బాబా చూడండి. నేనే స్వయంగా బొంబాయి వెళ్ళి వాకబు చేసి కొని పట్టుకొస్తాను అని వెళ్ళారు బాబా. అప్పటికి ఇంకా మౌనంలో లేరు బాబా. వెళ్ళి మొత్తం బొంబాయి మార్కెట్లో వాకప్ చేసి ఈ కాకి బట్టల పిల్లలందరికీ కొని పట్టుకొచ్చారు. వామన్ దాని అని ఒక టైలర్, ఒక దర్జీవాడు ఉండేవాడు. వాడిని పిలిచారు బాబా. నా ఎదురుగా ఆ బట్టలన్నీ కత్తిరించారు. ఒక్క అంగుళం కూడా వేస్ట్ అవ్వడానికి నేను ఒప్పుకోను అన్నారు బాబా. అతను ఎదురుగా కూర్చొని మొత్తం ఇన్ని వందల మంది పిల్లలకి కూడా బాబా కత్తిరించేలా చేశారు. ఎక్కడ కొలత చూపించాల్సిందే. మన షాపురం రాజా గారు ఉండేవారు చూడండి, అదే స్టైల్ ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు, బాబా ఇలాగే చేయమన్నాడు పని, నీకు నచ్చని నచ్చకపోని, కానీ ఇదే విధానం. అలాగూ అన్నీ దగ్గరుండి కత్తిరించమన్నారు ఆ టైలర్ని. అప్పుడు వీటిని కుట్టు అన్నారు. మున్షీ రహీం అనేటువంటి వాడు ఎవరికైనా గుర్తున్నాడండి? ఎవరండి అతను? మున్షీ రహీం బాబా కస్బాపేటలో కళ్ళు అంగడిలో పనిచేసిన రోజులలో, అంటే ఉపాసనీ మహారాజు దగ్గర నుంచి బయటకు వచ్చేసిన ఆ రోజుల్లో కస్బాపేట ప్రాంతంలో ఉంటూ ఉండేవాడు అతని ఇల్లు. ఆ రోజుల్లో బాబా వారంకి ఒకసారి వీళ్ళందరినీ సమావేశపరిచి ఒక పూజా మందిరంలాగా పెట్టి ఆధ్యాత్మిక చర్చలు నడుపుతూ ఉండేవాడు. ఇతను కూడా దానికి వచ్చి నా ఇల్లు వాడుకోండి మీరు అని చెప్పి తన ఇంటిని పూర్తిగా బాబా కోసం అతను రెడీగా ఉంచాడు. అతనే వండి పెడుతూ ఉండేవాడు. వచ్చేవాళ్ళందరికీ రకరకాల పలహారాలు వండి పెడుతూ ఉంటే ఆనందిస్తూ ఉండేవాడు అతను మున్షీ రహీం. అకౌంట్స్ డిపార్ట్మెంట్, మిలిటరీ అకౌంట్స్లో పనిచేస్తూ ఉండేవాడు. అతను బొంబాయి ట్రాన్స్ఫర్ అయ్యాడు. మనం చదువుకున్నాం పోయిన రోజుల్లో. బొంబాయి వెళ్ళిపోయాడు. అతను బాగా ప్రసిద్ధి చెందిన ప్రేమికులలో అతను ఒకడు, తొలి మండలి వాళ్ళలో. బాబా వచ్చారు, కాకి గుడ్డలు కొనుక్కొని వెళ్ళిపోయారు అని తెలిసింది వాడికి. నన్ను కలవకుండా వెళ్ళిపోయాడా ప్రీతముడని వాడు తిండి ముట్టుకోవడం మానేశాడు. కఠోరమైన ఉపవాస దీక్ష ప్రారంభించాడు. బాబాకు 5వ రోజున తెలిసింది కబురు. సరే, అప్పటికప్పుడు బయలుదేరాడు బాబా. ప్రత్యేకంగా వాడిని కలిసి వాడితో ఆ దీక్షను విరమింపజేయడానికి ప్రత్యేకంగా బొంబాయి వెళ్ళడం జరిగింది. 2 రోజుల నుంచి ఉండి వాడిని జాగ్రత్తగా బుజ్జగించి లాలించి వాడితోటి ఆహారం తీసుకునేలా చేసి ఆ దీక్షను విరమింపజేసి అప్పుడు వచ్చేశారు బాబా. బయలుదేరి వెళ్లే ముందు మండలి వాళ్ళని అడిగారు, మీకేమైనా కావాలా బొంబాయి నుంచి, నేను తెస్తాను అని అడిగాడు. విష్ణు మాస్టర్ అన్నాడు, బాబా మనకి ఇక్కడ ఏమీ దొరకటం లేదు, పిల్లలకి కానీ మనకు కానీ. సమోసా చాలా బాగుంటుందట బొంబాయిలో, సమోసా తెచ్చి పెడతారా అని అడిగాడు. ప్రత్యేకంగా బాబా ఆ సమోసా ఎక్కడ దొరుకుతుందో వెతికి అవన్నీ ప్యాక్ చేయించి మోసుకొచ్చారు బాబా. బొంబాయి నుంచి మెహరాబాద్ వరకు వాటిని జాగ్రత్తగా తెచ్చి రాగానే విష్ణు మాస్టర్ని పిలిచి, ఇదిగోరా నీవు అడిగిన సమోసాలు అని. చాలా ఆనందపడిపోయాట విష్ణు. ఎందుకని తన ప్రభువు, తన గురువు తన చిన్న కోరికను ఎంతగా పట్టించుకున్నాడు అని చాలా మురిసిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మనం అడిగిన ప్రతి చిన్న విషయాన్ని ఇంత శ్రద్ధగా చేస్తున్నాడు కదా, మరి ఆయన పట్ల మనం ఎంత విధేయులమై ఉండాలి అనేటువంటిది. అలాగే ఒక కుర్రాడికి జ్వరం వచ్చిందని చెప్పారట. ఆయన బస్సు దిగగానే ముందు ఆసుపత్రికి వెళ్ళి వాడి దగ్గర కూర్చొని 2-3 గంటలు కూర్చుని వాడికి సపర్యలు చేసి అప్పుడు మిగిలిన పనిలోకి వచ్చాడు ఆయన. అంటే యాజ్ గాడ్ ఓన్లీ కెన్ అని ఒక పుస్తకం ఉంది. మరి మీలో ఎంతమంది చూశారో? బహుశా విశ్వనాథం గారు చూసుంటారు. కేవలము భగవంతుడొక్కడే చేసే విధంగా ఆయన చేతలు ఉంటాయట. ఒక మానవ మాత్రుడు చెయ్యలేడు. అలాగే అన్ని పనుల్లో తల మునకలై ఉండి కూడా ప్రతి ఒక్కడు కూడా నాకే బాబా సొంతము, నన్నే ఎక్కువ పట్టించుకుంటాడు అని ప్రతి ఒక్కడు అనుభూతి పొందేలాగూ ఆయన సంచరించగలడు. అదే ఆయన ఒక్కడికి చెల్లింది. అందుకే కృష్ణ భగవానుడు మనం చదువుకుంటూ ఉంటాం, 16,000 మందికి ఏకకాలంలో ఆయన దర్శనం ఇస్తూ ఉండేవాడు అని.
అంటే అందరికీ సమాన దూరంలో ఉన్నాను అని తను చెప్పగలిగిన సత్తా ఉన్నటువంటి వాడు. అర్జున్ సుపేకర్, మీరు ఎవరైనా జ్ఞాపకం ఉన్నదండి పేరు? అర్జున్ సుపేకర్. బాబా ఉపాసనీ మహారాజు సాంగత్యం చేసిన తర్వాత క్రిందికి దిగి వస్తూ ఉన్నటువంటి రోజులు, అంటే అనంత చైతన్యం నుండి ప్రపంచం యొక్క చైతన్యము కూడా పొందడానికి కఠోరమైనటువంటి ఆ శ్రమను పడుతూ ఉండేవాడు ప్రభు ఆ రోజుల్లో. అప్పుడు ఈ మరుగుదొడ్లు శుభ్రం చేసేటువంటి ఒక పాకీ పని చేసేవాడు మిత్రుడు ఉండేవాడు. అతని పేరు అర్జున్ సుపేకర్. గుర్తున్నాడని మీకు ఎవరికైనా? అతని మొత్తం కుటుంబంతో పాటు బాబా ప్రేమికుడిగా మారిపోయాడు అతను. అతను బాబాకు తొలి శిష్యులలో అగ్రగణ్యుడు అని చెప్పొచ్చు మనం. ఈ హజరత్ బాబాజాన్ స్కూల్ యొక్క పర్యవేక్షణ బాధ్యత అతనికి అప్పగించాడు ప్రభు. ఏలుముద్రే అతను. మిగిలిన చదువుకున్న వాళ్ళందరూ ఈర్ష్యపడుతూ ఉండేవారు. వీడేమిటి ఏలుముద్రగాడు, వీడు మనకి ప్రిన్సిపాల్ ఏమిటి, ఏమైనా కావాలంటే వాడు శాంక్షన్ ఉంటేనే బాబా చెల్లించేవాడు, లేకపోతే లేరు పో అనేవాడు. ఒకంత ఈర్ష్యపడుతూ ఉండేవారు వీళ్ళందరూ. వీడికి ఏమీ రాదు, పొట్ట చింపితే అక్షరం మొక్క లేదు, వీడికి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తూ ఉన్నాడు అని గుసగుసలాడుకుంటూ ఉండేవారు. ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు, అగ్రకులాస్తులు వీళ్ళందరూ. ఎవరు? విష్ణు మాస్టర్ క్షోత్రియ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చినవాడు. వీళ్ళంతా ఇలా అనుకుంటూ ఉండేవారు. బాబా ఒకనాడు ఓహో వీడు ఏమిటో తెలియచెబుదాం వీళ్ళందరికీ అని అనుకున్నాడు. అనుకొని బాబా ఈ స్కూల్ పరిసరాలను ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకరోజు ఇలా చూస్తూ ఉన్నారు. అక్కడేముంది, ఇక్కడేముంది, ఇక్కడేముంది అని చూస్తూ ఉన్నారు. చూస్తూ విష్ణు మాస్టర్ని దగ్గరికి పిలిచారు. అక్కడ కర్ర ఉంది, ఆ కర్ర తీసుకొని రా అన్నారు. వచ్చాడు. బాబా చెయ్యి చాచారు, ఇలా గట్టి కొట్టు నా చేతి మీద అన్నాడు. వాడు భయపడిపోయాడు. భయపడిపోయి ఇంతటి అవిధేయత నా జీవితంలో నేను చేయడానికి ఊహ కూడా రాదు ప్రభు, ఆత్మహత్యతో సమానమైనటువంటిది మీ ఆజ్ఞ, అంతకంటే నేను ఇంకేదైనా చేస్తాను, ఇది మాత్రం నన్ను చెయ్యమనకండి అన్నాడు. సరే అన్నారు బాబా. రుస్తం ఉన్నాడు దూరంగా, వాణ్ణి పిలిచాడు. వాడొచ్చాడు. నువ్వు కూడా నా చేతి మీద కొట్టు అన్నారు. మెహరాబాద్ వదిలి పోరా అంటే శాశ్వతంగా పోతాను, కానీ నన్ను ఇలాంటి పని చేయమని మీరు ఎప్పుడు చెప్పకండి అన్నారు. ఈ గొడవ నడుస్తూ ఉండగా ఈ అర్జున్ సుపేకర్ ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. వాడు కనపడుతూనే ఉన్నాడు. బహుశా మాటలు కూడా వింటున్నాయేమో కానీ వాడు పట్టించుకోలేదు. దగ్గర రమ్మని పిలిచారు. వచ్చాడు. ఈ కర్ర పట్టుకో అన్నారు. పట్టుకున్నాడు. కొట్టు అన్నాడు. కొట్టాడు. కొట్టగానే చాలా ఆనందపడిపోయారు బాబా. ఇది ప్రేమ అంటే. నీవు ఏమనుకుంటున్నావు నీ మనస్సులో, నీవు ఏ సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తావు, నీవు ఏ విలువలకు పట్టం కడతావు, అది ముఖ్యం కాదు. నా నోటి వెంట ఏ మాట వచ్చింది అదే ముఖ్యం. వాడే నన్ను ప్రేమిస్తున్నట్టు. మీరందరూ మీ స్వంత అభిప్రాయాలను మాత్రమే ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించడం లేదు మీ ఇద్దరూ కూడా. అర్థమైందా ఇప్పుడు వీడేమిటో అన్నారు బాబా. అంటే వాడికి అంత విధేయత ఉంది కాబట్టే ప్రభువుకి దగ్గరయ్యాడు. ప్రభువుకి దగ్గర అవ్వాలంటే వేరే క్వాలిఫికేషన్లు కావాలి. మన ప్రపంచం యొక్క స్టాండర్డ్స్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అప్రస్తుతము. వాడు ఎంత డబ్బు ఉంది, ఎంత చదువు ఉంది, ఎంత పాండిత్యం ఉంది, ఎన్ని శ్లోకాలు ఔపోసన పట్టాడు, ఇవేవి కూడా అవి అప్రస్తుతము. ఆయన పట్ల వారికి ఎంత విధేయత ఉంది అది మాత్రమే ఆయన చూస్తూ ఉంటాడు. సో ఎందుకు అంత ప్రత్యేకము అర్జున్ సుపేకర్ అంటే ఆ రోజు బోధపడింది వీళ్ళందరికీ కూడా. ఆ రోజుల్లో మెహరాబాద్లో బాబా అడుగుపెట్టి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఒక ఏడాదికో 6 నెలలకో ఇలా వస్తూ ఉంటే అరంగాముకి చెందినటువంటి ఒక నిమ్న జాతి కులస్థుడు సిద్ధు కాంబ్లే చూసామండి. చాలామంది మీరు ఎవరైనా చూసే ఉండొచ్చు. ఎందుకంటే బాబా తొలి అమరతిథి రోజుల్లో ఉంటూ ఉండేవాడు. మహమ్మద్ యొక్క సంరక్షణ ఇతనే చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో నల్లగా పొడవుగా ఉండేవాడు. అతను బాబా దగ్గరికి వచ్చాడు.
నువ్వు ఏడాది పాటు బొంబాయిలో ఉద్యోగం చేసి ఆ తర్వాత ఇక్కడ రా, నేను చూస్తాను నీ సంగతి అన్నాడు. ఆ ఏడాది అయిపోయింది, వాడు వచ్చి దిగాడు. ఏం చేయమంటారు బాబా అన్నాడు. అతను అతని భార్య. బాబా అన్నారు, ఇక్కడే ఉంటూ ఉండు, నేను ఏ పని చెప్తే అది చేస్తూ ఉండు అన్నారు. మరి చేస్తావా అన్నారు. ఓ మీరు ఏది చెప్తే అదే చేస్తానన్నారు. శభాష్, అయితే నాతో రా అన్నారు. ఇక్కడ చాలామంది రోగులు ఉన్నారు కదా ఆసుపత్రిలో, వాళ్ళకి సపర్యులు చేసే నర్సులు వాళ్ళు లేరు. సో మలమూత్రాలు ఇవన్నీ తీసి వాళ్ళని శుభ్రం చేసేటువంటి పని చేయగలవా అన్నారు. ఆలోచనలో పడ్డాడు. ఎందుకని భార్య ఏముంటుందో, తల్లిదండ్రులు ఏమంటారో, ఇదేమిటి ఇలాంటి పని అని అనొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం అంతా బాబా బాబా అంటున్నాం, కానీ మరి ఆ రోజుల్లో మనం ఊహించుకోవాలి, ఈయన ఎవరో కొత్తగా వచ్చిన గురువు. కొంచెం ఆలోచనలో పడ్డాడు. బాబా అన్నారు, నువ్వేమీ విచారించకు, నేను చూసుకుంటానులే ఆ పనులన్నీ, నాకు కూడా ఉండు నువ్వు, ఓకే అన్నా. సరే కూడా ఉండడం మొదలుపెట్టాడు. బాబా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఓ పేషెంట్ని చూస్తే వాడు మలమూత్రాలు చేసి మొత్తం ఆ బెడ్ అంతా పాడు చేశాడు. వెంటనే బాబా వాడిని పక్క బెడ్ మీదకి మార్చి వాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసి ఈ గుడ్డలన్నీ తీసుకెళ్ళి ఆ బకెట్లో నీళ్లు పెట్టి శుభ్రంగా ఉతికి ఆరేశారు. అప్పుడు వీడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. ఎంత ప్రభువై ఉండి ఎంత చిన్న చిన్న పనులు అంత ఆసుగా చేస్తూ ఉంటే నాకేమిటి రోగము, నేను ఎందుకు చేయకూడదు? బాబా నేను తప్పకుండా చేస్తాను ఈ పనులన్నీ, నాకు చెప్పండి అన్నారు. నెమ్మది నెమ్మదిగా తన తొలి మండలిలో ఒక సభ్యుడిగా బాబా అతన్ని అంగీకరించారు. ఈ ఆసుపత్రిలో ఉండేటువంటి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత మొత్తం అతనికి అప్పచెప్పేశాడు. అంటే ఆ గుడ్డలు చూడమే కాదు, లోపల శుభ్రం ఎలాగుంది, పేషెంట్ల శుభ్రం ఎలాగుంది, వెరసి మొత్తం ఆ ప్రాంగణంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా అతను దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు. మరొకడు సీతారాం దత్తాత్రేయ దేశ్ముఖ్, పేరు చాలా పెద్దది, మనం వర్రీ అవ్వద్దు. ముద్దుగా జగన్ మాస్టర్ అంటూ ఉండేవాడు. జగన్ మాస్టర్ కూడా తొలి అమర్చిదీల్లో ఉండేవాడండి, 70వ దశకంలో ఉండేవాడు. ఆయన హోమియో వైద్యం చేస్తూ ఉండేవారు. అహ్మద్నగర్లో క్లినిక్ రన్ చేస్తూ ఉండేవారు. మన కోటి సెంటర్ ప్రకాష్ రావు గారు ఉన్నారు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు. ఆయన జగన్ మాస్టర్ దగ్గరికి వైద్యానికి కుటుంబాన్ని తీసుకెళ్తూ ఉండేవారు. వాళ్ళకి బాబా పేరు జగన్ మాస్టర్ ద్వారా విన్నారు వాళ్ళు. ఆయన చెప్తూ ఉండేవారు ప్రకాష్ రావు గారు జగన్ మాస్టర్ గురించి అనమాట. ఆ జగన్ మాస్టర్ బాబా ఇంకా మౌనం ప్రారంభించక ముందే వచ్చాడు. అతను బాగా శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు. బాగా ఔపోసన పట్టేసుకుని ఉన్నాడు. శ్లోకాలు అన్నీ, సంప్రదాయము, క్రతువులు ఇవన్నీ బాగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. అతనికి ఏదో మెహర్ బాబా అట చాలా గొప్పవాడుట, మన దగ్గరలోనే ఉన్నాడు. అతను అహ్మద్నగరంలో అతని తండ్రి ఉంటూ ఉండేవాడు. అతనికి 19 ఏళ్ల వయసు, కుర్రాడు. సరే ఓసారి చూస్తే పోతుంది కదా అని నెమ్మదిగా మెహరాబాదు రావడం జరిగింది. అతను రాగానే బాబా చాలా సాదరంగా ఆహ్వానించాడు. అతనికి తరచూ సకోరి వెళ్ళి ఉపాసనీ మహారాజ్ యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉండేవాడు. అతను అనుకునేవాడు, నాకు చాలా ఎక్కువ తెలుసు ఉపాసన గురించి మిగిలిన వాళ్ళకంటే, వాళ్ళు కొంచెమే తెలుసు, నాకు బాగా చనువు ఎక్కువ ఆయనతో అని అతనికి ఒక అభిప్రాయం ఉంటూ ఉండేది. వచ్చాడు కానీ అతని మనసు మాత్రం శంకిస్తూనే ఉండేది. ఒక పార్సీవాడు ఎలాగూ చెప్పగలడు ఇంత ఆధ్యాత్మికతను? ఏదో పొడిగా పైన ఉంటుందంతే అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం వీళ్ళందరికీ, ఈ సంప్రదాయ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీ ఈ అభిప్రాయం ఉంటూ ఉండేది. వెళ్ళడానికి తటపటాయిస్తూ ఉండేవాడు. కానీ వెళ్ళినప్పుడు మాత్రం బాబా చాలా సాదరంగా ఆహ్వానించారు. చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే బాబా గురించి వినడం వేరు, బాబాని చూడడం వేరు. చూస్తే అయిపోయింది ఇక వాడి పని. ఆయన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే వాడిలో ఉన్నటువంటి మనసు సగం బలహీన పడిపోయింది. మనసు బలహీన పడితే
దాని ఫంక్షనింగ్ కూడా అది ఫుల్ స్టాప్ పడిపోతుంది. అది సరే బాబా అన్నారు, ఏం కావాలి నీకు అని అడిగారు. సరే ఇతను తన కుటుంబంలో పడేటువంటి ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చాలా జ్ఞానం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, కానీ మాకు రోజులు గడవడం కష్టంగా ఉంది, చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అని చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, నాకు సర్వస్వము తెలుసును, నాకు తెలియని విషయము ఏదీ లేదు. నీ ఆర్థిక సమస్యలన్నీ అతి తొందరలో పరిష్కరించబడతాయి. డోంట్ వరీ, నీవు విచారించవద్దు అని చెప్పేశారు. ఆ తర్వాత అతని తండ్రికి వెళ్ళి చెప్పాడు, నాన్న ఇలాగైంది, మనం పార్శ్వవుడు అనుకుంటున్నాం కానీ ఆయన బాగుంది వ్యవహారం అంతా, నువ్వు రా ఒక్కసారి అని వాళ్ళ నాయన్ని కూడా తీసుకొచ్చాడు. అతను కూడా చాలా ఉద్దండ పండితుడు. అతను కూడా వచ్చాడు. తరచూ నెమ్మదిగా రావడం పోవడం జరుగుతూ ఉంది. ఒకరోజు బాబా జగన్ మాస్టర్ని పిలిచి అన్నారు, ఏమో నువ్వు కొంచెం చదువుకున్నవాడు కదా, అక్షర ముక్కలు ఉన్నాయి కదా, ఈ పిల్లలకి ఏదో నేను స్కూల్ నడుపుతూ ఉన్నాను, దానిలో ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయుడిగా చేరకూడదు అని బాబా అడిగారు. సరే తప్పకుండా బాబా, అటువంటి పని ఇస్తే నేను చేస్తానన్నాడు. కానీ నువ్వు వచ్చే మెహరాబాద్ పూర్తిగా ఇక్కడే మకాం ఉండు అన్నారు. వచ్చేసాడు. వాళ్ళ నాన్న వెళ్ళి అడిగాడు, నాన్న ఏం చేయను నేను అని అడిగాడు. సరే దానికే ఉందిరా, వెళ్ళు, తప్పకుండా బాగుందంటున్నావు కదా, వెళ్ళు అన్నాడు. కానీ ఇతను బాగా శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం, నెయ్యి వేసుకొని అన్నం ఉండలు వేసుకొని అలా ముద్దలు తింటూ ఉండేవారు. ఇక్కడ చూస్తే మొతక జొన్న రొట్టి వీళ్ళ టిఫిన్, గూపుడు అటుకులు ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్క రోజు ఒక అరటిపండు ఇచ్చి అదే బ్రేక్ఫాస్ట్ అనేవారు. ఇదేమిట్రా బాబు అని చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఆ నెయ్యి నాలుగుకి తగలకపోతే లోపలికి ముద్ద దిగనంత అలవాటు అయిపోయింది ఇతనికి. చాలా కష్టంగా ఉంది. కొన్నాళ్ళు చూశాడు, ఇక వల్ల కాలే. బాబాని అడిగేశాడు, బాబా నా వల్ల కాదు ఇది, నేను నగరికి మారిపోతాను, మీరు చెప్పినప్పుడు పని చేసి పెడుతూ ఉంటాను అన్నాడు. సరే పో అన్నారు. అలాగూ మకాం నగరుకు మార్చేశాడు. అక్కడి నుంచి తండ్రి అడిగాడు, అదేమిట్రా బాగుందన్నావు మళ్ళీ వచ్చేసావు అన్నాడు. నా వల్ల కాదు, ఆయన అడిగాను, ఆయనే పర్మిషన్ ఇచ్చారు. నాకు జిహ్వకు ఆ నెయ్యి తగలకపోతే నా వల్ల కాదు, ముద్ద దిగటం లేదు, ఆయన పర్మిషన్ ఇచ్చాడు అన్నాడు. ఒకనాడు ఇదిలా నడుస్తూ ఉండగా ఇతను వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు బాబా దగ్గరికి. ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ జగన్ మాస్టర్ తండ్రి. వెళితే అతను అన్నాడు, నువ్వు ఏ కులంలో పుట్టావయ్యా అన్నాడు. బ్రాహ్మణుడు అన్నాడు. ఎంత గొప్ప బ్రాహ్మణువు నువ్వు అన్నాడు. అవును బాబా, చాలా మా వంశం అంతా. అవ్వ, ఇలాంటి బ్రాహ్మణ పుట్టుక పుట్టి నీ కుర్రాడిని ఒక పార్సీ వాడి దగ్గర పడేసి వచ్చావా అన్నాడు. అనేప్పటికీ ఇతనికి ఒక్కసారి అనుమానం వచ్చింది, అమ్మో నిజమే కదా, చిచ్చి వాళ్ళ పార్సీ వాళ్ళు మనకేం చెప్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాడిని అర్జెంటుగా తీసుకొచ్చి లేకపోతే వాడి జీవితాన్ని నీవే నీ చేతులారా నాశనం చేసేసినట్టు అవుతుంది సుమా అన్నాడు. సరే వచ్చేశాడు గాబరాగా. వచ్చి బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడయ్యా ఉపాసని మహారాజ్ అన్నాడు. నిజమే సుమా, మరి నేను పార్సీవాడిని, ఆయన అన్నమాటలో ఏమీ తప్పు లేదు, నువ్వు చూస్తే బ్రాహ్మణువు, తీసుకెళ్ళిపోవాలంటే నువ్వు తీసుకెళ్ళిపోతూ నేను పూర్తిగా నీకు అనుమతి ఇచ్చేస్తూ ఉన్నాను అన్నాడు. ఈలోగా ఏమైంది, తండ్రి మందలించాడు కొడుకుని. ఒక్క తిండి కోసం ఏదో జొన్న రొట్టె తినలేక నువ్వు గురువు నుంచి దూరంగా వచ్చేస్తే నువ్వు ఇంకేమి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించగలవు అని మందలించి బాబాకు మళ్ళీ పట్టుకొచ్చి అప్పచెప్పి వెళ్ళాడు వాడు. ఇప్పుడు బాబా దగ్గర ఉంటూ ఆ రుచి మరిగాడు. ఏది? బాబా యొక్క సన్నిధానం ఎంత మాధుర్యంతో నిండి ఉంటుందో ఆ రుచి మరిగాడు. ఇప్పుడు తండ్రి బాబా పర్మిషన్ ఇచ్చాడు, తీసుకుపోమన్నాడు కదా, రారా అన్నాడు. నీ ఇష్టం ఏం కాదు, రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి, ఇక్కడే ఉంటాను, హరిహరాదులు వచ్చినా నేను ఇక్కడి నుంచి కాగలను. అలా మొదలైనటువంటి జగన్ యొక్క ఆ నివాసము శాశ్వతంగా బాబా శరీర త్యాగ అనంతరం కూడా కొనసాగింది. ఒకరోజు
ఈ టీచర్లు అందరితో మాట్లాడుతూ ఉండేవారు బాబా. పండోబా పేరు ఎవరైనా విన్నారండి? పండోబా ఒక టీచర్. బాబా యొక్క సందేశాలలో అతి ప్రాచుర్యము పొందినటువంటి సందేశం ఏమిటండి? నేను మేలుకొలుపుడకే వచ్చి తిని బోధించుటకు రాలేదు. దానికి కారణమైన వాడు ఈ పండోబాయే. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం సులభంగా. బాబా 9 జూలై 1925 నాడు రాత్రి అంతా సమావేశం పెట్టారు. ఇక అయిపోయింది, ఆఖరి మాట మాట్లాడతాను నేను. మళ్ళీ మీరు ఏడాదిన్నర వరకు నా మాట వినలేరు అని అందరికీ రెడీ చేస్తున్నారు. మీరు ఎలా ఉండాలి నేను మౌనంలో ఉన్నప్పుడు అని. ఇతను అన్నాడు లేచి, బాబా నువ్వు మౌనంలోకి వెళ్ళిపోతే మాకు బోధనలు ఎవరిస్తారు? ఈ ఆధ్యాత్మిక విషయాల మీద ఇంత బోధనలు నువ్వు ఇచ్చావు కదా, ఇక మాకు ఎవరిస్తారు అని అడిగితే, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అని ఆ రోజు 9 జూలై 1925 నాడు ఈ పండోబా అనేటువంటి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా బాబా ఇచ్చినటువంటి ఆ ఉపదేశం అది అంత ప్రాచుర్యం పొందింది. అంటే మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇతన్ని లింక్ పెట్టుకుంటే ఈ రెండు గుర్తుంటాయి, అది గుర్తుంటుంది, వీడి పేరు కూడా మనకు గుర్తుంటుంది. ఇతను హిందూ, ఒక హిందూ మిత్రుణ్ణి తీసుకొని వచ్చాడు. అతని పేరు ఢాకే పాల్కర్. బహుశా చూసుంటారు కూడా మనలో. ఇక్కడ కాకినాడ సెంటర్ కూడా వచ్చాడు ఆయన పూర్వం రోజుల్లో. ఆయన వయసు సుమారు 24 ఏళ్ళు, కుర్రవాడు, బాగా చదువుకున్నవాడు. ఈయన మెహరాబాద్ గురించి విన్నాడు. ఈ మిత్రుడు ఉన్నాడు కదా, వీడు కూడా వచ్చాడు. బాబా అంటే మాత్రం చాలా చులకన భావం ఉండేది. ఎందుకని? ఈ హిందూ మతం బాగా వంట పట్టినటువంటి సంప్రదాయాలందరికీ కూడా అటువంటి భావమే ఉండేది. వచ్చాడు. అతను అప్పటికే నగర్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. నెలకు 60 రూపాయలు జీతం ఇచ్చేవాడు. ఆ రోజు చాలా ఎక్కువే. అహ్మద్ నగర్లో బాబా దగ్గరకు వచ్చే ముందు నెలకు 60 రూపాయలు చొప్పున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు అతను. సరే బాబా అన్నారు, ఏమై మా స్కూల్లో నువ్వు టీచర్గా వచ్చేస్తావా? నువ్వు చాలా తెలివైనవాడు, మాకు ఉపయోగపడుతుంది కదా అన్నాడు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నాడు. ఎందుకని? బాబా అంటే చాలా చులకన భావం ఉంది అతనికి. ఒక పార్సీవాడు ఎప్పటికైనా హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని చెప్పగలడా? వాడికేం అర్థమవుతుంది? వాడు ఇతరులకేమి చెప్పగలడు అని అతని అభిప్రాయం. సరే బాబా వైపు తిరిగి ఇలా అన్నాడు, నెలకు 300 రూపాయల జీతం ఇస్తే వస్తా అంటే 5 రెట్లు. అతనికి అప్పటికి 60 రూపాయల జీతమే. 300 ఇస్తే వస్తా. అది కాకుండా అన్ని హిందూ పండుగలకు నాకు సెలవు ఇవ్వాలి. నువ్వు చికాకు పడ్డం కానీ, మందలించడం కానీ, తిట్టడం కానీ నిషిద్ధం. ఎందుకంటే నేను మామూలు వాడిని కాదు. ఆ రోజుల్లో ఈ సంప్రదాయం ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరికీ ఆ అభిప్రాయం ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. బాబా అదే అన్నారు, ఐఎమ్ సంథింగ్ ప్లస్, మామూలు మానవుణ్ణి కాదు నేను, ఆధ్యాత్మికంగా అతిపెద్ద అవరోధము అది అని చెప్పాడు. జన్మతః నేను ఫలానా కులంలో పుట్టడం వలన మిగిలిన వారి కంటే నేను ఉన్నతుడను. బాబా ఒక విద్యార్థిగా కాస్మోపాలిటన్ స్కూల్ నడుపుతూ ఉండేవారు పూనాలో. మీకు గుర్తుందో లేదో? దానిలో నియమ నిబంధనల్లో ఇదొకటి, జన్మతః ఫలానా కులంలో నేను జన్మించడం వలన మిగిలిన వాళ్ళ కంటే ప్రత్యేకమైన వాడిని అనుభావము మనసులో ఎంత మాత్రము రానియకూడదు. అది ఒక కండిషన్ దానిలో మెంబర్షిప్కి. అంటే అంత వర్కౌట్ చేసుకుని వచ్చాడనమాట ప్రభు. అది ఓకే. ఇతను అన్నాడు, సెలవులు వదిలేయాలి, అన్ని పండుగలకి వదిలేయాలి, నన్ను నిందించడం కానీ తిట్టడం కానీ ఇవేవి చేయడానికి వీళ్ళే, 300 ఇవ్వాలి, ఇవన్నీ కండిషన్లు చెప్పాడు. బాబా అన్నారు, ఓకే నువ్వు చెప్పిన అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను, నేను సిద్ధము అన్నాడు. ఆశ్చర్యపోయాడు అతను. మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. దేవుడా ఇంత జీతమా? 300 రూపాయల జీతం అంటే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 5 రెట్లు బయట ఇచ్చేదానికంటే.
అతను మాత్రము ఈ మనసులో సంపూర్ణంగా ఈ భావం మాత్రం ఉండిపోయింది. ఏమిటది? ఒక పార్సీవాడు పరిపూర్ణత చెందగలిగిన ఆధ్యాత్మిక గురువు ఎప్పటికీ కాలేడు. మన మతం ఎక్కడ, మన జ్ఞానం ఎక్కడ, వీళ్ళెక్కడా అనేటువంటి భావము ఉంటూ ఉండేది. మీకు గుర్తుందా అండి? విష్ణు మాస్టర్ అతను కూడా శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు. అసలు పూర్తి శాకాహారం, రకరకాలైనటువంటి ఆ పద్ధతులన్నీ పాటిస్తూ ఉండేవాడు బాబాతో ఉంటూ కూడా. ఒకనాడు బాబా అన్నారు, వాడు ఘనీగాడు ఉన్నాడు కదా, వాడు కూడా భోజనంకి వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళు, వాడు ఏం తింటే అది తినరా అన్నారు. వాడు చికెనో మటనో తినొచ్చాడు, వీడు కూడా అదే తినొచ్చాడు. ఎందుకంటే ప్రభు ఆజ్ఞని కదా. వచ్చాడు, తిని లోపల ఇబ్బంది పడుతూ ఉన్నాడు. బాబా పిలిచారు, ఏమో తిన్నావా అన్నారు. తిన్నాను బాబా అన్నాడు. అప్పుడు కౌగిలించుకొని, ఇదే ఆఖరిసారి నీ జీవితంలో, మళ్ళీ తినకు, నేను ఫలానా వస్తువు తినను అనేటువంటి ఒక ప్రైడ్ అన్నారు. ప్రైడ్ అంటే చిన్న సైజు గర్వం అన్నమాట. ప్రైడ్ అంటే నేను మామూలు వాడిని కాదు సుమా అనేటువంటి ఒక భావం నీలో ఉంది. ఆధ్యాత్మికంగా అతి ప్రమాదకరమైనటువంటిది. ఆ తిన్న మాంసం వలన నిజానికి నీకు ఏ దోషము రాదు ఆధ్యాత్మిక ప్రయాణంలో, దీని వలన మహాప్రమాదం వస్తుంది. అందుచేత అది తీసేయడానికి నీతో రుచి చూపించాను, మళ్ళీ తినకులే నువ్వు అన్నారు. అంటే ఆయన ఆ చికిత్సా విధానము అలా ఉంటుంది. వీటిలన్నిటికీ ఎంత విలువ ఇవ్వాలి, బాబా మాటకు ఎంత విలువ ఇవ్వాలి అనేటువంటిది చాలా ఆచరణ యోగ్యంగా ఆయన తెలిసేలాగూ చేస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి బ్లూ బస్ టూర్లో వెళుతూ ఉన్నారు. మనం చూసాం కదండి, మెహరాజాద్లో ఉంటుంది బ్లూ బస్. ఆ యాత్రలో 32 కూర్చునేవారు. అందులో ఎంత బస్సు ఉందో చూడండి, 32 చిన్న 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 స్టూల్స్ వేసుకొని కూర్చునేవారు. దానిలో జనాన్ని కూరేసేవారు. ఒక చోట ఆపమన్నారు, ఆకలి ఇస్తోంది, ఏమున్నాయి తినడానికి అన్నారు. అప్పటికప్పుడు వంట వండాలి, కిరసనాలు స్టవ్ వెలిగించి. ఏమి లేని బాబా ఎగ్సే ఉన్నాయన్నారు. ఒక బ్రాహ్మణావిడ ఉంది, చీ 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 ఎగ్స్ ఏమిటండి, ఏమి లేదు అందరూ ఎగ్సే అన్నారు. అప్పుడు ఎగ్గే వండించి పెట్టారు. మరేం ప్రమాదం లేదు తినమన్నారు. అంటే ఇది బలవంతంగా ఆయన తినిపించాడని కాదు, ఆహారానికి ఎంత విలువనియ్యాలో అంతవరకే మనం విలువనివ్వాలి. అది తిన్నాను కాబట్టి వీడు చిన్నవాడు, తినలేడు కాబట్టి వాడు పెద్దవాడు, ఇది కుదరదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో నష్టాన్ని కలుగజేస్తుంది. సరే, బాబా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ జీతం బేరసారాలు అయిపోయి వెళ్ళిపోయాడు. ఒకనాడు బాబా ఈరోజు నేను జాయిన్ అయిపోతాను అని వచ్చాడు. బాబా అన్నాడు, ఈవేళ ఆదివారం అయి నీకున్న రూల్ ప్రకారం సెలవు రోజు నేను నీకేం పని చెప్పకూడదు పో అన్నాడు. నువ్వు అడిగిన కండిషన్లో సెలవు పూట నీకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి కదా నేను, అందుచేత ఈరోజు సెలవు అంటే కంగు తిన్నాడు. ఎంత ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకున్నాడు ఈయన. అంటే నేను అడిగినటువంటి కండిషన్లు ఒకటి 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 ఎంత పర్ఫెక్ట్గా ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడో అని కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా లోపల సర్దుకున్నాడు. ఏదోలే పర్వాలేదులే, ఈయన పర్వాలేదు అని నెమ్మదిగా. పైపిచ్చు బాబాతో మొట్టమొదట ఈ లావాదేవీలు నడుస్తున్నప్పుడే అన్నాడు, నాకు ఆధ్యాత్మిక విషయము కానీ దాన్ని నేర్చుకునే విషయము కానీ నీ దగ్గర ఉన్నంతసేపు నాకు అప్రస్తుతము, నేను దానికోసం నేను రాలా, నాకు వేరే ఉండదంతా, నీ దగ్గర నేను అవన్నీ చర్చించి నేర్చుకోవలసిన అవసరము లేదు అని ఖరాఖండిగా చెప్పేశాడు. బాబా అంతా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత పోన్లే ఇక్కడ ఉంటూ ఆధ్యాత్మికం కూడా నేర్చుకుంటే నీకేం నష్టం లేదుగా, అలా కానీ అన్నారు బాబా. సరే వెళ్ళిపోయాడు. ఈ డాకే పాల్కర్ ఒకసారి ఒక ఉపాధ్యాయుడు కుర్రాన్ని కొట్టాడు. బాబా రూల్స్ ప్రకారము కుర్రాన్ని కొడితే కనుక చాలా పెద్ద శిక్ష ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. ఎప్పుడిది 1920 దశకంలో జరిగినటువంటి విషయం. ఈరోజు శాసనాలు చెప్తూ ఉన్నారు. ఈరోజు అప్పుడే బాబా ఒక చాలా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు అమలు జరుపుతూ ఉండేవారు.
ఎందుకని ఒక విద్యార్థిని దండిస్తే అది ఉపాధ్యాయుడి యొక్క లోపము, వాడు పాఠము సరిగా చెప్పలేక వాణ్ణి కొడుతూ ఉన్నాడు అని. సరే, ఆ రోజు బాబా ఏమన్నారు, ఈ ఉపాధ్యాయులు అందరూ నుంచోమన్నారు వరుసలో. ఆయన ఒక బెత్తం పట్టుకున్నారు, ఒక్కొక్కరిని చేతిలో కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ డాకే చూస్తున్నాడు, మనకిచ్చిన కండిషన్ సంగతి ఏమిటి. చాలా కోపంగా ఉన్నారు బాబా, ఉగ్ర రూపంలో ఉన్నారు, అంతా హడలిపోతూ ఉన్నారు. ఇతని దగ్గరికి రాగానే బాబా నవ్వేశారు, నవ్వేసి భుజం మీద చెయ్యేశారు. నువ్వు పక్కకు తప్పుకో అన్నారు. ఆశ్చర్యపోయాడు. అంటే బాబా ఇతనితో లావాదేవీల్లో వచ్చినటువంటి కండిషన్ ఏమిటి, నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నేను పాడాను. అంత ఖచ్చితంగా ఆయన మాట అంటే మాటే. అంటే ప్రపంచంలో మనము ఒప్పందాలకు, ఒక అలవాటు పడిపోయిన ఒరబడికి ఎంత ప్రాధాన్యత, ఎంత విలువనిస్తామో అవతార పురుషుడు కూడా అంత విలువను ఇస్తూ ఉండేవాడు. ఉదాహరణకు భాస్కర్ రాజు గారు చెప్తారు, ఆయన కథ చెప్పేశారట. బాబా కూడా చాలా ఆనందపడ్డారు. అయిపోయింది, బాబా ఎరుచితోటి కబురు పంపించారట. ఈ బుర్రకథ బృందం వాళ్ళు ఒప్పుకుంటే ఒక ఫోటో దిగుదామనుంది, నాకు వాళ్ళ పర్మిషన్ తీసుకుని రమ్మన్నారు. ఆశ్చర్యపోయాడు ఈయన. అంటే ప్రపంచంలో ఒక కళాకారుడికి ఎంత విలువైతే ఇస్తారో అంత విలువను బాబా కూడా భగవంతుడు అయి ఉండి కూడా అంత విలువను ఇస్తూ ఉండేవాడు. ఆయన పారేపల్లి సత్యం గారు చెబుతూ ఉండేవారు ఈ మాట. అంటే ఒక భగవంతుడు ఒక ముగ్గురు మానవుల దగ్గర పర్మిషన్ అడిగి రావడం ఏమిటి. అప్పుడు భాస్కర్ రాజు గారు చెప్పారట, ఆయన స్టైల్ అది. అలాగే అంత కథ చెప్పేసిన తర్వాత బాబా పాదాల మీద ముగ్గురు తమ నుదురును ఆనించారు. బాబా పాదాలకి ఆనిస్తే ఈ సెంటర్ పాడేవాడికి నామం ఉంటుంది చూడండి, పారేపల్లి సత్యం గారు ఇలా పెట్టుకునేవాడు. ఆ గుర్తు యథాతథంగా బాబా పాదాల మీద పడిపోయిందట. పడి ఒక బ్రష్తో ఆర్టిస్ట్ దిద్దితే ఎంత అందంగా ఉంటుంది అంతలాగా పడిందట. పడితే మెహ్రా వాళ్ళు చూశారు. చూసి ఆ బాబా కాళ్ళు తుడిచేయమని సంగతి చేస్తుంటే బాబా అలా ఉండే, ఆ రోజంతా అది అలా ఉంచుకున్నారట బాబా. సో అలాగూ అవతార పురుషుడు మామూలు ఒక మానవుడు ఇచ్చినటువంటి మాటను ఎంత సీరియస్గా తీసుకుంటాడో అంతకంటే ఎక్కువ సీరియస్గా తీసుకునేవాడు. భాస్కర్ రాజు గారి పాట ఆచార్యవ్రేణుడే ఉంది చూడండి, అది ఎప్పుడైనా మనం విన్నప్పుడు కానీ అది పాడినప్పుడు కానీ ఆ భావాన్ని మనం ఒక్కసారి మనం జీర్ణించుకుంటే చాలా స్పష్టంగా ప్రతి నిమిషం అవతార పురుషుడే బాబా అని అంటూ ఉంటావు, కానీ ఆయన సన్నిధానంలో అర నిమిషం కూర్చుంటే ఆయన ఎలాగూ ఆచార్యవరేణ్యుడో నీకు అర్థమవుతుంది. అంటే గురువులకు గురువు ఎలాగూ అతను అంత గొప్ప గురువు అర్థమవుతుంది అంటాడు. చిన్న పెద్ద విశేషాలు అన్నీ పరికిస్తాడు, చాలా మెటిక్యులస్గా చూస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఫోకస్ నుంచి ఏ చిన్న విషయము దాటిపోలేరు. ఉదాహరణకు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి సభ జరుగుతోంది మేరాబాద్లో ఈ రోజుల్లో కూడా. అక్కడ చాలామంది వచ్చారు, ఒక 30 మందో 50 మందో పాశ్చాత్యులు కూడా ఒక గ్రూప్ వచ్చారు. ఇంకా మొదలవబోతూ ఉంది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్. బాబా అన్నారు, మీకు ఒక విశిష్టమైనటువంటి అతిథిని పరిచయం చెయ్యబోతూ ఉన్నాను అన్నారు. అందరూ చూస్తున్నారు, ఎవరిని పరిచయం చేస్తాడు బాబా. ఒక చిన్న పిల్ల, 3-4 ఏళ్ల పిల్ల ఉంది, ఆడాళ్ళ వైపు కూర్చుని రమ్మని పిలిచారు. బాబా వచ్చింది. 2000 మైళ్ళు ప్రయాణం చేసి తల్లిదండ్రులు లేకుండానే పక్కింటి వాళ్ళతో నా దర్శన భాగ్యం కోసం వచ్చినటువంటి అదృష్టవంతురాలు అని పరిచయం చేశాడు. ఆయనకి ఎవరు చెప్పలేదు, అయితే చెప్పాల్సిన అవసరం కూడా. అంటే ఆ పాట భావం ఏమిటంటే, ఎన్ని వందల మంది ఉన్నప్పటికీ ప్రతివాడి హృదయము, ప్రతివాడి తపన ఆయన మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వడు. అది ఆ పాట ఒక్కొక్కటి ఒక రోజు మనం ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్క రోజు మనం చెప్పుకునేటువంటి గంభీరమైనటువంటి విషయం అందులో ఉంది. కరుణానిధి సాన్నిధ్యం, బట్ క్రమశిక్షణకే నిలయం. ఆయన కరుణకు సముద్రుడట. అలాగని క్రమశిక్షణ మాత్రం రవ్వంత కూడా
తేడా రాదు. డాకే ఫాల్కే ఒక పుస్తకం రాశాడు, దాన్ని తెలుగులో కూడా అనువదించారు. అది ఉంది మన లైబ్రరీలో. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా ఇందులో రాశాడు. ఇతను ఎలా పరీక్షించాడు, ఎలా అవమానించాడు, బాబా ఎలా భరించాడు. అంటే తను ఒకడికి తన మీద విశ్వాసాన్ని కలిగించాలి అంటే ఎంత స్థాయి వరకు ఆ అవమానాల్ని ఆయన ఆనందంగా భరిస్తాడు అనేటువంటి దానికి రుజువు ఈ డాకే ఫాల్కే అనేవాడు. మిగిలింది వచ్చే వారం. అవతార్ మెహర్ బాబా కీ జై.